మంగళగిరి ఈద్గా కమ్యూనిటీ ఫంక్షన్ హాల్లో దర్స్గాహ్ ఇస్లామీ స్కూల్ మదర్సా 50వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ ఫారూక్ షుబ్లీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జైహెచ్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ షౌకత్ ఫహీం, రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి ఇబ్రహీం, ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రమ్, అంజుమన్ కార్యదర్శి హనీఫ్ ఖాదరి, ముస్లిం యువతరం గౌరవ అధ్యక్షులు ఎండి ఇక్బాల్ అహ్మద్, హజీ హనీఫ్ మునీర్, ఎంపీజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ యూసుఫ్, దర్స్గాహ్ ఇస్లామీ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దర్స్గా ఇస్లామీ అనేబడే స్కూల్ను దాదాపు 50 సంవత్సరాల నుంచి నిర్వహిస్తుంది. దాని యొక్క 50 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ పిల్లల యొక్క వివిధ పెర్ఫార్మెన్స్ నిర్వహించబడింది. నా సోదరులారా, జమాత్ ఇస్లామీ హింద్ దాదాపు భారతదేశంలో 75 సంవత్సరాల నుంచి పిల్లల్లో నైతికత రావాలని స్కూల్స్ నిర్వహిస్తుంది. ఈ స్కూళ్ళల్లో నైతికత, క్యారెక్టర్, బిహేవియర్, మంచి నడవడిక రావాలని అది కాంక్షిస్తుంది. మీరు ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నేను పాలకుల నుంచి ఇప్పుడే ఒక న్యూస్ విన్నాను. ఒక విద్యార్థి టీచర్ని తల పగలగొట్టాడు. అంటే మనం విద్య ఇస్తున్నాం, విద్య ద్వారా ఇంజనీర్లు, డాక్టర్లు అవుతున్నారు. కానీ వాళ్ళల్లో పెద్దల భక్తి, టీచర్ల భక్తి, ఆ తర్వాత తల్లిదండ్రుల పట్ల ఎట్లా వ్యవహరించాలి అనే యొక్క విషయాలు వాళ్ళకి తెలియపోవడం వల్ల ఈరోజు చాలా అనైతికత జరుగుతుంది. మీకు అతి త్వరలో ఒక 10-15 రోజుల్లో ఒక పేపర్ తయారు చేస్తున్నాం. దానికి మేము పేపర్ నోటిఫికేషన్ ఇస్తాం. సోషల్ మీడియాలో వచ్చింది. ఎవరైతే 10వ తరగతి చదివి పాస్ అయి ఉన్నారో ఆ పిల్లలందరూ దాంట్లో అర్హులే. మీరంతా ఆ పేపర్ని తీసుకొని మీరు చదువుకొని మీరు మెరిట్ ప్రకారం మేము ఎన్నుకుంటాం వక్ఫ్ బోర్డు తరపు నుంచి. మీరంతా బాగా దాంట్లో మార్కులు సాధించగలిగితే మీకు నారాయణ కానివ్వండి, చైతన్య కానివ్వండి, భాష్యం స్కూల్స్లో కానివ్వండి, అలాంటి హై కార్పొరేట్ కాలేజీల్లో అన్ని వసతులతో ఒక మీకు రెసిడెన్షియల్తో పాటు మొత్తం మేమే చూసుకుంటాం వక్ఫ్ బోర్డు తరపు నుంచి. నిన్న మా చైర్మన్ గారు అజీజ్ గారు ఎంతో ఒక బాధ్యతగా ఒక వక్ఫ్ బోర్డు చైర్మన్గా కూర్చొని మన ముస్లిం పిల్లలకి, ముస్లిం అందరికీ మనం ఏదో ఒకటి చేయాలని ఒక తపన, ఆ తపనలోనే భాగంగా పుట్టింది ఈ ఉచిత విద్య. మా ముస్లిం పిల్లలకి ప్రతి ఏటా మేము 500 పిల్లల్ని ఉచితంగా తీసుకొని మేము వక్ఫ్ బోర్డు తరఫు నుంచి చదువుతాం. అలాగే ఈ మంగళగిరి ముస్లిం ప్రజలకి అంజుమన్ ఎలక్షన్లో ఇస్లామిక్ ఫ్రంట్ పార్టీ తరఫు నుంచి మేము మాట ఇవ్వడం జరిగింది. మంగళగిరిలో ఒక మంచి కంప్యూటర్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మంగళగిరి దర్స్గా ఇస్లామిక్ 50వ వార్షికోత్సవ సందర్భంగా విచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులందరికీ, మరి వేదిక ఉన్నటువంటి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ గారికి ప్రత్యేకంగా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కానీ దర్స్గా ఇస్లామీ 50వ వార్షికోత్సవానికి మంగళగిరి ప్రేమతో ఇచ్చేసినట్టు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, జమాత్ ఇస్లాం అధ్యక్షులైనటువంటి వారికి, వేదిక నుంచి పెద్దలందరికీ, మంగళగిరి నియోజకవర్గానికి యువగల నేత మన నారా లోకేష్ గారు పరుగులు పెడుతున్నటువంటి సందర్భంలో విద్యాశాఖ మంత్రిగా, మరి ఎమ్మెల్యేగా, కాబోయే ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు అనేక యువశక్తి యువకులను ఉత్సాహంగా పరుగులు పెడుతున్నటువంటి ఈ తరుణంలో మరి వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ మరి అక్రమ్ గారు, మైనార్టీగా నేను, షబీనా గారు, హజ్ కమిటీ 3 డైరెక్టర్లు ఈ మంగళగిరి నియోజకవర్గం ఇచ్చారంటే
చరిత్రాత్మకమైనటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ बुजुर्ग और दोस्तों, आज बहुत बड़ी खुशी की बात है। इंशाल्लाह जमात इस्लामी के ऑर्गेनाइजेशन में एक स्कूल 50 साल का इनाग्रेशन का ये बहुत बड़ा जलसा। इंशाल्लाह बच्चे भी बहुत अच्छा परफॉर्मेंस करें और इसमें जितने भी डैश पे है सब बुजुर्गाने को सबको मेरा सलाम करता हूँ और भी अल्लाह से दुआ करता हूँ कि और भी स्कूल को और भी आगे बढ़ते और भी अच्छा से अच्छा इसे करते करते हमारे तरफ से भी हमें इंशाल्लाह इसे मदद करेंगे करके दिल में इरादा करता हूँ। और విధంగా ఎప్పుడూ లేని విధంగా దాదాపు 20 సంవత్సరాల నుండి ఏదైతే కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు ఉన్నాయో ఉర్దూ అకాడమీ అండర్లో వాటిలో కొత్త నూతనంగా కంప్యూటర్లు అనేవి ఎక్కడ కూడా లేవు. కానీ ఈసారి మట్టుకు మన మొహసినే ఉర్దూ అంటాం మనం, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని. మొహసిన్ అంటే పరోపకారి, ఉర్దూ భాషపై పరోపకారిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 2,75,00,000 రూపాయలతో అన్ని వసతులు ఏర్పాటు చేసి కంప్యూటర్లు కూడాను శాంక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా దాదాపు ఉన్నటువంటి 32 కంప్యూటర్ సెంటర్లు, మరి 36 కంప్యూటర్ సెంటర్లు, మరి 36 లైబ్రరీల్లో కూడాను ఈ కంప్యూటర్లు అనేవి అవైలబుల్లోకి వస్తాయని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా మా యువ నాయకులు గౌరవ మంత్రివర్యులు మాన్యశ్రీ శ్రీ నారా లోకేష్ గారి యొక్క సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీలకు కనివిని ఎరగని రీతిలో జరుగుతున్నటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, ఇంకా అదేవిధంగా జరగాల్సినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడాను త్వరితగతంగా పూర్తి చేస్తారని చెప్పేసి ముస్లిం సమాజం పూర్తిగా నమ్ముతుంది. థ్యాంక్ యూ వెరీ